వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు రసవత్తరంగా ప్రచారం సాగుతున్నది. నిన్న చూసుకున్నట్టయితే మాజీ మంత్రి కేటీఆర్ గారు సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో కూడా ఏమి అభివృద్ధి చేయలేదంటూ వివిధ గ్రామాల ప్రజలు కేటీఆర్ ను అడ్డుకోవడం జరిగింది. ఇది నిన్న చూశాము. అది ఏ ఊరు ప్రజలు అంటే సిరిసిల్లలో కేటీఆర్ ని నిలదీసిన ప్రజలు తమ సొంత నియోజకవర్గంలో నిరసన సెగతో కంగు తిన్న కేటీఆర్ గత బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎలాంటి పనులు చేయలేదు అంటూ కేటీఆర్ ను నిలదీసిన పెద్దూరు బాలాజీ కాలనివాసులు మెడికల్ కాలేజీ కోసం భూములు తీసుకొని ఇంతవరకు న్యాయం చేయాలని బాధితుల ఆవేదన. చూసిర్రా, కేటీఆర్ గారు గతంలో తండ్రేమో ముఖ్యమంత్రి, ఇతనేమో మంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ గారి సొంత నియోజకవర్గంలో కూడా కౌన్సిలర్లు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. మెడికల్ కాలేజీ కోసము భూములు తీసుకున్నారట. భూములు తీసుకొని వాళ్లకు తగు దానికి సంబంధించిన భూములకు సంబంధించిన డబ్బులు ఏమి ఇవ్వలేదని నిన్న ప్రచారానికి వెళ్ళిన కేటీఆర్ ను అడ్డుకోవడం జరిగింది. అదే విధంగా పెద్దూరు బాలాజీ కాలనివాసులు, ఆ కాలనీలలో డ్రైనేజీ కానీ రోడ్లు కానీ దానికి సంబంధించిన ఏమో అభివృద్ధి పనులు చేయాలని నిన్న మంత్రి గారికే నిరసన సెగ తగిలిందంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసిరో తెలుస్తుంది మనకు. చూడండి, నిన్న హరీష్ రావు కూడా బ్రేకింగ్ న్యూస్, హరీష్ రావు గారికి కూడా నిరసన సెగ తాకింది. గజ్వేలిలో ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా హరీష్ రావు గారు ప్రచారానికి వెళ్ళిన తరుణంలో ఎంత ఉద్రిక్తత నెలకొన్నదో చూడండి. ఈ గ్రామస్తులు వీళ్ళ భూములు మల్లన్న సాగర్ లో పోయినాయి, అప్పుడు ఏదో మాకు మాయమాటలు చెప్పి మల్లన్న సాగర్ లో పోయిన భూములకు మీకు ఎకరానికి ఇంత అమౌంట్ ఇస్తాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఇంత అమౌంట్ సమ్ అమౌంట్ అని చెప్పి మాయమాటలు చెప్పి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి అయిన ఇన్ని సంవత్సరాలకు కూడా మాకు ఇంకా న్యాయం జరగలేదు, మాకు డబ్బులు రాలేదు, మేము భూములను కోల్పోయినాము, మేము అన్ని విధాలు నష్టపోయినాము, మీరు ఎలాంటి అభివృద్ధి మాకు చేయలేదు, మీకు ఎందుకు ఓటేయాలి అని నిలదీసి ఒకసారి చూడండి. చూడండి ఎంత ఉద్రిక్తత నెలకొన్నదో. చెప్పులు ఎప్పుడు చూడండి. నిన్న చెప్పులు చూడండి ఒకసారి. చూడండి, అంటే మాజీ మంత్రి గారి మీద కూడా ఈరోజు చెప్పులు లేపే పరిస్థితి ఏర్పడ్డది. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు గజ్వేలి నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి కూడా సేమ్ ఇదే బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఇలాంటి నిరసనల్ని తెలియజేశారు. చూసిర్రా తెలంగాణ ప్రజలారా, మేము తెలంగాణని బంగారు తెలంగాణ తీర్చిదిద్దామని చెప్పిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చూడండి, వాళ్ళు అంత అభివృద్ధి చేసినట్టయితే ఈ నిరసన ఎందుకు చేయరు కదా? మీరు ఈ ప్రచారాలు ఎందుకు? ఈ ప్రచారాలు చేసుకునే దుస్థితి మీకు ఎందుకు వచ్చింది? మీరు తెలంగాణను పట్టించుకోలే, అప్పుల కుప్ప చేసిర్రు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, తెలంగాణను దోచుకున్నారు. కాబట్టి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. పేపర్ లీకులు గతంలో ఎన్నో న్యూస్ ఛానళ్లలో పేపర్లలో అవి చూసిన తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేము చేసిన తప్పులు అంటారు కదా, గుర్జ ఎర్రగానే కానీ గుర్జ కింద నలుపు ఎవరు చూస్తారు అన్నట్టు మీరు చేసే తప్పులు ఎవరు చూడరు అనుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. తెలంగాణ ప్రజలు ఉద్యమాలకు ఊపిరి పోసిన బిడ్డలు. వాళ్ళు ఏది సహించరు, అన్యాయాన్ని సహించరు. కాబట్టి ఈ రోజు మీ బండారాలు బయటపడుతున్నాయి. మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ లీడర్లకు, కౌన్సిలర్లకు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏం చెప్తారో చూడండి. ఎంత మంచి తెలంగాణ ప్రజలకు ఎంత మంచి మెసేజ్ ఇస్తాడో ఒక్కసారి చూడండి. మీరు ఆయన మాటలోనే విందాం. ఈసారి కారు గుర్తు మీద ఎవరైతే వాళ్ళే కేసీఆర్ పంపించిన ఆయనకే ఓటేస్తామన్నారు తప్ప ఇక కొడుకుంటూ మీద ఇంకా పెట్టుకుంటూ పని చేయాలి.
నేను మంచోడా చెడ్డోడా, నేను మంచోడా చెడ్డోడా, ఈసారి అట్లా చూడద్దు ఇక. చూడండి, కేసీఆర్ గారు ముఖం చూసి ఓటేది. కేసీఆర్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు దొంగలు కానీ, రౌడీలు కానీ, రౌడీ సీటర్లు కానీ, హత్యలు ఏని ఎవరైనా సరే వాళ్ళకే ఓటేయ్యి. కోడిగుడ్డు మీద ఈకలు చూడొద్దు అంటే మీరు చేసిన తప్పులని ఎవరు చూడొద్దు. మేము ఎన్నో తప్పులు చేసినాం, తెలంగాణ సర్వనాశనం చేసినాం, అయినా కానీ మేము సీట్లు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళనే గెలిపిర్రి అని కేటీఆర్ చెప్తాడు. ఇది ఎక్కడ సమాజం చేసే అంటే దీన్ని చెప్పుకోదగ్గ విషయమేనా? ఈసారి కారు గుర్తు మీద ఇగో మంచూరియన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టిగా గుర్తాలి. ఇగో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు ఇప్పుడు కేటీఆర్ గారి సొంత చెల్లె కవిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు, ఆమె ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు. మంచోడైనా చెడ్డోడైనా, దొడ్డోడైనా సన్నోడైనా, పొట్టుడైనా పొడుడైనా కారు గుర్తు మీద కొట్టేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా కొట్టేస్తారు? ఎందుకు కొట్టేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేపలేసి అమ్మతే కొట్టేయాలని ప్రజలకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్ చూడండి ఒక్కసారి. ప్రజలు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం అది కేవలం మీ యొక్క నియంత్రణ ధోరణికి, మీ యొక్క రాజకీయ తరపడకు అర్థం పడుతున్న తప్పితే ప్రజాస్వామ్య విలువలకు అర్థం పట్టడం లేదు. చూడండి, మీ సొంత చెల్లెనే మాజీ సీఎం గారి కూతురే చెప్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు సొంత పోకడ పోయి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. దయచేసి తెలంగాణ పార్టీకి, తెలంగాణ పార్టీలో నిలుచున్న ఏ వ్యక్తి కూడా ఓటేయకని సొంత కూతురే చెప్తుంది. చూస్తూ ఉండండి మా డిఎన్ఎస్ న్యూస్.